హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసేటటువంటి ఒక గొప్ప జాతర గంగాపూర్ చెన్నకేశ్వర స్వామివారి జాతర జడ్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లా కిందికి వస్తుందండి. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప జాతర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర. ఇక్కడ కమాన్ దగ్గర మనం జడ్చర్ల నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఇప్పుడు కమాన్ అయితే చూస్తున్నాము. ఈ కమాన్ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. జాతర మాత్రం చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు చూడండి, మొత్తం చూపిస్తాను. బ్రహ్మాండమైనటువంటి జాతర గంగాపూర్ జాతర. చుట్టుపక్కల చాలా ఫేమస్. తెలంగాణలోనే ఒకానొక పెద్ద జాతర. ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈరోజు బండ్లు తిరుగుతాయి గుడి చుట్టూ, చాలా ఫేమస్. గుడి మెట్ల పైన బండ్లు కొద్దిగా ఈరోజు బండ్లు జరుగుతాయి కాబట్టి క్రౌడ్ విపరీతంగా ఉంటుంది. వారం 10 రోజులు జరిగేటటువంటి జాతర ఈ గంగాపూర్ జాతర. ఈ స్వామివారి యొక్క స్థల పురాణం గురించి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్రతి ఒక్కరు చదవండి ఫ్రెండ్స్. చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మీకు డైరెక్ట్ వాయిస్ ఓవర్ చేసి ఈ జాతరని చూపించడం జరుగుతుంది. క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉంది. ముందు ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ జాతరలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. రంగుల రత్నాలు, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ ఇక్కడికి వస్తాయి. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేసేటటువంటి జాతర ఈ గంగాపూర్ జాతర. చూడండి, చాలా కొన్ని 100 షాపులు పడతాయి ఇక్కడ. ఈ 100 షాపులలో ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. చూస్తుంది ఆలయానికి వెళ్లే మార్గం చౌరస్తా అంటారు. ఇది ఇక్కడ బుడ్రాయి ఉంటుంది. గంగాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి బుడ్రాయి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. వెహికల్స్ దూరంగా ముందరికి వెళ్ళలేని పరిస్థితి. చూడండి ఎంత క్రౌడ్ ఉంది. వేల మంది ఈ జాతరకి అటెండ్ కావడం జరుగుతుంది. 24/7 జరిగేటటువంటి జాతర. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు మొత్తం గుడి దగ్గరికి వెళ్తాయి. గుడి దగ్గర మెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. ఆ మెట్లపైకి ఈ వాహనాల యొక్క టైర్లు ఎక్కించడం జరుగుతుంది. అంటే ఒక 3-4 మెట్లు పైకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు వీళ్ళకి లభిస్తాయని ఈ భక్తుల యొక్క నమ్మకం. వీటిని మనం బండ్లు తిరుగుడు అంటారు. గుడి చుట్టూ తిరుగుతాయని చెప్పాను. గుడి చుట్టూ తిరగమండి. గుడి దగ్గరికి వెళ్ళి ఆ మెట్లు ఎక్కించడం జరుగుతుంది. ఎద్దుల బండ్లు కూడా ఎద్దులని ఆ మెట్లపైకి ఎక్కించి మళ్ళీ కిందికి దింపుతారు. ఈ వాహనాల టైర్లు మాత్రం మెట్లపైకి ఎక్కిస్తారు. రంగుల రత్నాలు అయితే వచ్చేసినాయి. చూడొచ్చు. మనం అక్కడికి వెళ్ళి మీకు జాతర కంప్లీట్ గా చూపిస్తాను. ఎంజాయ్ ఎలా చేస్తున్నారు మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను. చాలా కలర్ఫుల్ గా ఉంది. మనం అసలైన జాతరలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. జాయింట్ వీల్స్, రంగుల రత్నాలు, తర్వాత ఏమంటారు డాన్స్ చేస్తాయి కదా, దాన్ని బ్రేక్ డాన్స్ ఎక్విప్మెంట్స్, తర్వాత మ్యూజిక్ చైర్స్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. అన్ని చూపిస్తాను. ఇక్కడ బ్రేక్ డాన్స్ ఆడేటటువంటి గేమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రేక్ డాన్స్ చేయొచ్చు వీటిపైన విత్ మ్యూజిక్ తోన. చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి ట్రైన్ లాంటిది. ఇక్కడ ముందు వచ్చేసి జాయింట్ వీల్ ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా జాతర చూస్తుంటే. మన తెలంగాణ కల్చర్ లో జాతర అనేది విశిష్టమైన స్థానం పొందినటువంటిది. అది మనందరికి తెలుసు. ఇలాంటి జాతరలు ఎన్నో చూస్తుంటాం మనం. తెలంగాణలోనే గొప్ప గొప్ప జాతరలు, గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఉంది జాయింట్ వీలు. లోపలికి పోయి చూద్దాం ఒకసారి ఏమేమి వచ్చినాయి. ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి, తర్వాత పిల్లలకి సంబంధించినటువంటి ఎంజాయ్ కి సంబంధించినటువంటి ఏమొచ్చినాయి ఇవి కూడా చూద్దాం ఒకసారి. మొత్తం మనం క్లియర్ గా అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే బెలూన్స్ వంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి. దాని పైన ఎక్కి ఆడుకోవడానికి. తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకి జాయింట్ వీల్స్ ఉన్నాయి. జాయింట్ వీల్ ఎక్కి మొత్తం లొకేషన్ చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది.
ఉయ్యాల ఉంది, దీనిపైన ఎక్కి ఊగొచ్చు అనమాట ఉయ్యాల. మేమందరం వచ్చాము ఫామ్ లో మళ్ళీ ఇక్కడికి. ట్రైన్ నిర్మాణం చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసేమో డ్యాన్స్ అనమాట. సూపర్ ఉంటది. అందులో కూర్చొని తిరిగితే మాత్రం అటు ఇటు లాగినట్టు ఉంటది, చాలా బాగుంటది. ఇంతకుముందు ఒకసారి ఎక్కాను నేను. చిన్నపిల్లల సెక్షన్ ఇది. ఇక్కడ హనుమాన్ ఉంది. ఎద్దుల బండ్లు పోతున్నాయి ఇక్కడ గుడి చుట్టూ తిరగడానికి. ఎద్దుల బండ్లు పోతున్నాయి గుడి దగ్గరికి, గుడి మెట్ల దగ్గరికి వెళ్తున్నాయి. గుడి మెట్ల దగ్గర ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. బండ్లు ఎలా ఎక్కిస్తారు గుడి మెట్ల పైకి అనేది నేను క్లియర్ గా చూపిస్తా. స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి బండి ఇది నాకా బండి అంటారు. స్పెషల్ అట్రాక్షన్ ఈ గుడికి. వంట పాత్రలకు సంబంధించినటువంటి ఐటమ్స్ మొత్తం ఇక్కడ అమ్మడం జరుగుతుంది. లేడీస్ బాగా యూజ్ అవుతాయి ఐటమ్స్. ఈ ట్రాక్టర్ మొత్తం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తాయి. గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర ఉన్నటువంటి మెట్ల పైకి ఎక్కించడం జరుగుతుంది. మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి దగ్గర మీకు మొత్తం క్లియర్ వ్యూ చూపిస్తాను. మనము ఈ బండ్లకు తీసుకెళ్లి గుడి మెట్ల పైన ఎక్కించడానే బండు తిరుగుడు అంటారు ఇక్కడ. చూడండి ఇక్కడ బండ్లన్నీ మాత్రం చాలా నీట్ గా డిజైన్ చేసారు. మా బండి బాగుండాలనే విధంగా స్పెషల్ గా డిజైన్ చేస్తారు ఒక్కొక్క బండిని. చూడండి బండ్లు మాత్రం చాలా వచ్చినాయి. ట్రాక్టర్లు ఈసారి ట్రాక్టర్లు ఎక్కువగా వచ్చినాయి. ఎద్దుల బండ్లు బాగా వస్తున్నాయి. ఈసారి ఎద్దుల బండ్లు తగ్గిపోయి ట్రాక్టర్లు ఎక్కువగా వచ్చినాయి. ముందు ఉన్న ఎద్దుల బండిని కొబ్బరి మట్టాలతో చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ స్పెషల్ గా చెన్నకేశ్వర స్వామి వారి యొక్క మనం గుడి ముందుకు అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ మనకు ఎదురుగా కనిపిస్తుంది చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. ప్రధాన ద్వారం, ప్రధాన గోపురం అదే. చూడు గుడి ముందుకైతే వెళ్తున్నాయి ట్రాక్టర్లు మొత్తం. అక్కడ మెట్ల పైన ఎలా ఎక్కిస్తారనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. చాలా డెకరేషన్ మాత్రం చాలా నీట్ గా డిజైన్ చేశారు. మొత్తం ఎల్ఈడి లైట్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ కేరింతలు మాత్రం మామూలుగా ఉండవు. నా వాయిస్ కాస్త డిస్టర్బెన్స్ గా వినిపించుండవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మనకి స్వామివారి రథము, ప్రధాన ఆలయం యొక్క గోపురం అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది గోపురం. ఇక్కడ బండ్లు మనం పైకి ఎక్కించడం చూస్తాం. ఆ బండి స్వామివారి మెట్లపైకి ఎక్కించడం చూస్తాం మనము. ప్రధాన ద్వారం యొక్క మెట్లువి. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ ట్రాక్టర్ ని ఆ మెట్లపైకి కొద్దిగా అంటే ఒక 2-3 మెట్లు ఎక్కించడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిండు చూడండి. అతను ట్రాక్టర్ పైకి ఎక్కించడం చూస్తాం మనం. చూడండి ట్రాక్టర్ స్టార్ట్ చేసిన తను. ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు కంట్రోల్ చేయలేక. ఇలాగే మెట్లపైకి ఎక్కించడం జరుగుతుంది.
ఇవి ఫ్రెండ్స్ గంగాపూర్ యొక్క ముఖ చిత్రం జాతర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం జరిగింది. ఆ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్తే, బాయ్ బాయ్. ఓం నమః శివాయ.